గుడ్ ఈవినింగ్ ఆల్ మీడియా మిత్రులకు గుడ్ ఈవినింగ్. ఈరోజు సూర్యాపేట జిల్లా, సూర్యాపేట సబ్ డివిజన్, సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత 3 రోజుల క్రిందట 26 సెప్టెంబర్ 2025 రాత్రి 10 గంటల సమయంలో మనకు సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కుస్మవారిగూడెం వైన్ షాప్కి ఆపోజిట్ జరిగిన హోటల్లో జరిగినటువంటి మర్డర్ కేసు ఏదైతే ఉందో, ఒక రౌడీ షీటర్ని మరికొంతమంది హిస్టరీ షీటర్సు బ్రూటల్గా కత్తులతోటి గొడ్డన్లతోటి హత్య చేసినటువంటి కేసుని పోలీసు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఇమ్మీడియట్లీ డిఎస్పి సూర్యాపేట ప్రసన్న కుమార్, సూర్యాపేట రూరల్ సిఐ, సూర్యాపేట రూరల్ ఎస్ఐ అండ్ సిసిఎస్ టీమ్స్ అందరూ ఒక టీమ్గా ఏర్పడి నేరస్తులని ట్రాకింగ్ చేయడం జరిగింది. ఈ క్రమంలో మనకు పూర్తి వివరాలలోకి వెళ్తే, మనకు సూర్యాపేట టౌన్ ఎన్టీఆర్ ఇందిరమ్మ కాలనీ ఫేజ్ 1లో నివాసం ఉంటున్నటువంటి చారగండ్ల శివ మృతుడు, ఇతనితోటి ఒకప్పుడు సహచరులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఈ మృతుడు కూడా గతంలో మర్డర్ కేసులలో వివిధ కేసులలో ఉండి హిస్టరీ షీటర్గా ఉన్నాడు. అతనికి అనుచరులుగా ఉన్నటువంటి కొంతమంది ఇతనితోటి ఎనిమిటీ పెంచుకోవడం, ఆ ఎనిమిటీలో భాగంగా పథకం ప్రకారం ఇతన్ని అంతమొందించాలని ప్లాన్ చేసుకోవడం, అతన్ని వాళ్ళ ప్లాన్ ప్రకారం ఇంటి నుంచి బయటికి రప్పియడం, ఆ రప్పించిన తర్వాత అతన్ని మూకుమ్మడిగా దాడి చేసి గొడ్డన్లు కొడవన్లతోటి అతన్ని హతమార్చడం జరిగింది. 26/9/2025 రోజు ఎవరైతే మృతుడు చారగండ్ల శివ, ఇతను ఇందిరమ్మ కాలనీ ఫేజ్ 1కి చెందినటువంటి శివ, ఇతనికి గతంలో పెద్దింటి లింగస్వామి అని పూల సెంటర్లో ఉండేటువంటి వ్యక్తితోటి గతంలో కేసులు ఉన్నాయి. పెద్దింటి లింగస్వామి ఇతన్ని గతంలో ఈ చారగండ్ల శివ మీద హత్యా ప్రయత్నం చేసినటువంటి కేసుల్లో పెద్దింటి లింగస్వామి నేరస్తుడిగా ఉన్నాడు. 26/9/2025 రోజు మధ్యాహ్నం పూట ఈ మృతుడు ఈ పెద్దింటి లింగస్వామి దగ్గరికి వెళ్ళి అతన్ని అందరి ముందు అవమానించే విధంగా మాట్లాడడం, ఈ మాట్లాడడంతోటి అతను చాలా కక్ష పెంచుకొని ఎట్లనైనా ఈ చారగండ్ల శివని ఎలిమినేట్ చేయాలని అతనికి సహచరుడుగా ఉన్నటువంటి ఈ మధు అనేటువంటి నేరస్తుని, ఇప్పుడు ఇక్కడ ప్రొడ్యూస్ చేసినటువంటి కొంతమంది నేరస్తులతోటి ఉమ్మడిగా ప్లాన్ చేసుకొని ఆయుధాలు సమకూర్చుకొని ఈ యొక్క మృతునికి చాలా దగ్గరగా ఉండేటువంటి వాళ్ళని సమాచారం ఇచ్చే విధంగా వాళ్ళను లొంగపరుచుకొని, సో ఆ రోజు వీళ్ళ పథకం ప్రకారం ఈ మర్డర్ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఈ యొక్క మర్డర్ జరిగిన మనం విధానం చూస్తే టెక్నికల్గా మనం ఎవిడెన్స్ని కలెక్ట్ చేసినాం, సైంటిఫిక్గా ఎవిడెన్స్ కలెక్ట్ చేసినాం, మర్డర్కు ఉపయోగించిన ఆయుధాలను కలెక్ట్ చేసినాం, వాళ్ళు ఏ విధంగా పారిపోయారు, ఎట్లా ఎస్కేప్ అయ్యారు, మళ్ళీ ఏ విధంగా వాళ్ళని పట్టుకునేంత వరకు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ట్రాక్ చేయడం జరిగింది. ఇందులో మొత్తంగా మనం ఈ నేరంలో 12 మంది నేరస్తులని, అంటే మర్డర్లో ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్ళైతేమి, మర్డర్ ప్రణాళికలో పాల్గొన్న వాళ్ళు, మర్డర్కు సహకరించిన వాళ్ళందరినీ మనం నేరస్తులుగా పెట్టడం జరిగింది.
ఇందులో ప్రధానమైనటువంటి నేరస్తుడు మాతంగి మధు, ఆలియాస్ కర్రె మధు. ఇతను ఎన్టీఆర్ కాలనీ సూర్యాపేటలో ఉంటాడు. ఇతను మృతుని కత్తితోటి దాడి చేయడం జరిగింది. పెద్ది లింగస్వామి ఫ్లవర్ డెకరేషన్ వర్క్ చేస్తాడు. అన్నా దురై నగర్కి సూర్యాపేటకు చెందినవాడు. ఇతను కూడా మృతుని కత్తితోటి దాడి చేయడం జరిగింది. చెవుల నరేష్ క్యాటరింగ్ వర్క్ చేస్తున్నాడు, సీతారాంపురం సూర్యాపేట టౌన్. ఇతడు జక్కి సతీష్ అలియాస్ టిప్పర్ సత్తి. ఇతను క్యాటరింగ్ వర్క్ చేస్తాడు, జేజే నగర్ సూర్యాపేట్. ఇతడు కూడా కత్తితోటి దాడి చేయడం జరిగింది. బాషిగుంపుల సతీష్ అలియాస్ కేసారం సతీష్. ఇతను కూడా కేసారం గ్రామం. ఇతను కూడా గొడ్డలతోటి దాడి చేయడం జరిగింది. ఈ నేరస్తులతో పాటుగా ఈ యొక్క మృతుని యొక్క కదలికలను సంచారాన్ని అందించే విధంగా నేరళ్ళ శ్రీరాములు, గువ్వల తరుణ్ కుమార్ వీళ్ళిద్దరూ కూడా మృతునికి దగ్గరగా ఉన్నట్టే నటిస్తూ నేరస్తులకు సమాచారాన్ని లీక్ చేసి మృతుడు ఎక్కడ ఉన్నాడు, ఏ విధంగా ఉన్నాడు, ఏ కండిషన్లో ఉన్నాడు, ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు అనే విషయాన్ని సమయానుకూలంగా వాళ్ళకు నేరస్తులకు సమాచారం ఇవ్వడం జరిగింది. సూర రామచంద్రు అనేటువంటి ఇతను నేరస్తులకు సహాయం చేస్తూ ఇతరులను అక్కడ నేర స్థలంలో ఉండి ఆ మర్డర్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నేరస్తులని కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది బండి మీద. అదేవిధంగా చింతపల్లి వెంకటేష్, ఇతను కూడా నేరస్తులకు సహాయకారిగా ఉంటూ నేరస్తులు అక్కడి నుంచి నేరస్థలం నుంచి తప్పించుకపోవడానికి బండి మీద సహాయం చేయడం జరిగింది. జల్లా ఉదయ్ కిరణ్, ఇతను డిసీజుడు వెంటనే చాలా నమ్మకంగా బయటికి వచ్చేప్పటి నుంచి డిసీజుడు అతను కూడానే ఉంటూ మర్డర్ జరుగుతుంది అనగానే ఇతనికి తెలిసి నేరస్తులకు సమాచారం అందించి అక్కడి నుంచి పక్కకు వచ్చేసి నేరం జరిగే క్రమంలో అక్కడ నేరస్థలంలో లేకుండా నేరస్తులకి సాయం చేసిండు. అదేవిధంగా ఇంకా ఇద్దరు మనకు పారిపోయినారు. వాళ్ళను కూడా మనం పట్టుకోవడానికి జక్కి అనిల్ కుమార్ అని ఉన్నారు. ఇతను కూడా జేజే నగర్ సూర్యాపేట్. ఇతను మొత్తం ప్లానింగ్లో ఉన్నాడు. అదేవిధంగా నేరస్తులు తప్పించుకపోవడానికి బండి మీద సాయం చేసినాడు. ఇతను కూడా నేరస్థలంలోనే దగ్గరలోనే ఉంటూ నేరస్తులకు సాయం చేయడానికి ఉన్నాడు. అదేవిధంగా వర్రే రామకృష్ణ, ఇతను నాగారంలో గతంలో ఈ నేరస్తులు సుపారీ మర్డర్ అటెంప్ట్ కేసు జరిగింది. ఆ నేరంలో ఇతను సుపారీ ఇచ్చినటువంటి వ్యక్తి వర్రే రామకృష్ణ. ఇతను నేరస్తులకు కావలసినటువంటి ఆయుధాలని సరఫరా చేయడం జరిగింది. ఇందులో 26/9/2025 రోజు పెద్ది లింగస్వామి తోటి జరిగిన గొడవ అనంతరం పెద్ది లింగస్వామి ఈ యొక్క నేరస్తులను అందరిని సమకూర్చుకొని ప్లాన్ చేసి ఈ రోజు ఎట్లనైనా ఈ యొక్క చారగండ్ల శివని ఎలిమినేట్ చేయాలి అనేటువంటి ప్లాన్లో వీళ్ళు తిరుగుతూ ఉన్న క్రమంలో ఇక్కడ మనకు నేరళ్ళ శ్రీరాములు, గువ్వల తరుణ్ వీళ్ళకి తారసపడి వీళ్ళ యొక్క మాటలు విని అతనికి ఆ నేరస్తుని డిసీజ్ని యొక్క సమాచారం నేరస్తులకు అందజేయడానికి ఒప్పుకున్నాడు. సో ఆ తర్వాత 4:30 గంటలు సాయంత్రం 4:30 గంటల సమయంలో ఈ యొక్క A1 మాతంగి మధు, ఎందుకంటే నమ్మకస్తుడుగా ఉన్నాడు. సో వీళ్ళ ఇద్దరు గతంలో క్లోజ్ అసోసియేట్గా ఉండి కొన్ని నేరాలు చేసినారు. ఇతను ఫోన్ చేసి మనం గతంలో ఉన్నాయన్ని పరిష్కరించుకుందాం, బయటికి రమ్మని చెప్పి అతన్ని బయటకు వచ్చే విధంగా అతను ప్రోద్బలం చేయడం జరిగింది. సో ఈ క్రమంలో 7:30 గంటల సమయంలో ఎవరైతే మృతుడు వాళ్ళ భార్యకు చెప్పి నేను బయటికి వెళ్ళొస్తున్నానని చెప్పి బయటికి రావడం, వచ్చి ఆ వైన్ షాప్కి ఎదురుగా ఉన్నటువంటి విజయ్ హోటల్లో ఇతను కూర్చొని లిక్కర్ తాగుతున్న క్రమంలో ఈ నేరస్తులు ఒకరి వెంట ఒకరు వచ్చేసి అతని మీద కత్తులు గొడ్డన్లతోటి దాడి చేయడం జరిగింది. దాడి అనంతరం ఇదంతా కూడా దాడి మొత్తం ఎలిమినేషన్ అంతా కూడా మనకు టెక్నికల్గా 2 నిమిషాల్లోనే జరిగినట్లు మనకు సీన్ రీకన్స్ట్రక్షన్స్ని మనం చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత ఇమ్మీడియట్లీ మనం పోలీసు రంగప్రవేశం చేయడం, ఆ తర్వాత డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్, క్లూస్ టీమ్ అన్నిటినీ విజిట్ చేయడం జరిగింది. ఆధారాలను పదిలంగా ఉంచి సైంటిఫిక్ ఎవిడెన్స్ను కూడా మనం ఎక్కడ కూడా డిస్టర్బ్ కాకుండా చూసుకోవడం జరిగింది. నేరాలు చేయడమే అలవాటుగా ఉన్నటువంటి వ్యక్తులు ఈ రోజు నుంచి కాదు, వాళ్ళు గత కొన్ని సంవత్సరాలుగా వివిధ కేసుల్లో నేరస్తులుగా ఉన్నారు. మనం మాతంగి మధు అనేటువంటి A1 చూస్తే ఇతని పైన 9 కేసులు ఉన్నాయి. పెద్ది లింగస్వామి పైన 5 కేసులు ఉన్నాయి. జక్కి సతీష్ ఆలియాస్ టిప్పర్ సత్తి పైన 3 కేసులు ఉన్నాయి. చెవుల నరేష్ పైన 4 కేసులు ఉన్నాయి. బాషిగుంపుల సతీష్ పైన 1 కేసు ఉంది. నేరళ్ళ శ్రీరామ్ పైన 4 కేసులు ఉన్నాయి. చింతపల్లి వెంకటేష్ పైన 2 కేసులు ఉన్నాయి. జల్లా ఉదయ్ కిరణ్ పైన 2 కేసులు ఉన్నాయి.
ఈ విధంగా వీళ్ళందరూ కూడా నేరాలు చేయడమే అలవాటుగా ఉన్నటువంటి వ్యక్తులు. సమాజంలో వీళ్ళందరూ కూడా హిస్టరీ షీటర్స్గా ముద్రపడినటువంటి వ్యక్తులు. వీళ్ళందరికి పడే శిక్ష అనేది సమాజంలో ఒక గుణపాఠం కావాలని మనం చాలా ప్రత్యేకంగా తీసుకోవడం జరుగుతుంది. సైంటిఫిక్ ఎవిడెన్స్ ఎక్కడా లాస్ కాకుండా, టెక్నికల్ ఎవిడెన్స్ ఎక్కడా లాస్ కాకుండా, అదేవిధంగా నేరస్తులని నేరస్థలానికి కనెక్ట్ చేసుకుంటూ మనం వీళ్ళకి శిక్ష పడే విధంగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళని ఇన్వెస్టిగేషన్ శిక్షలతోటే కాకుండా మనం సమాజంలో ఇలాంటి భావన ఉండేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా మనం మార్పు తీసుకొచ్చే విధంగా వీళ్ళ మీద తరువాత కాలంలో మనం పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుంది. పీడీ యాక్టే కాదు, ఈ జిల్లా నుంచి పూర్తి స్థాయిలో బహిష్కరించడానికి కూడా వీఆర్ ప్లానింగ్.